హాయ్, నేను సతీష్. ఈ ఎపిసోడ్ చప్పగా ఉన్న కొన్ని హైలైట్స్ ఉన్నాయి. బ్రీఫ్గా టకా 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 చెప్పుకుంటూ పోతాయి. ఎందుకంటే వెంటనే ఈ వారం ఫోర్త్ వీక్ నామినేషన్స్ ఎవరు చేశారు, ఎట్లా ఉన్నాయి, రచ్చ వేరేగా ఉంటుంది. ప్రోమో అలాగే అప్డేట్స్, నాకు తెలిసిన అప్డేట్స్ అన్నీ కూడా కల్పిస్తా. నాకు తెలిసి ఒక ఆరుగురు అయితే నామినేట్ అయ్యారు. ఆ ఆరుగురు ఎవరు, ఎలా అయ్యారు, అలాగే ఏడో పర్సన్ ఎలా సేవ్ అయ్యారు, ఎవరు సేవ్ చేశారు, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఫోర్త్ వీక్ నామినేషన్స్ ఫోమ్ పోసి మంటలు అయితే రేగాయి హౌస్లో. అవన్నీ కలిపి నెక్స్ట్ ఈ వీడియో అయిపోయిన వెంటనే మన జర్నలిస్ట్ సతీష్లో అప్లోడ్ చేస్తా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఫోర్త్ వీక్ నామినేషన్స్ అయితే మిస్ కాకండి, అది చూద్దాం. అంటే ఈ ఎపిసోడ్లో ఏంటి, ఇద్దరు దోస్తులు ముందే సెలెక్ట్ చేసేసి చెప్పమంటే, ఇప్పుడు సీత ఉంది. సీతకు హౌస్లో అడుగుపెట్టినప్పటి నుంచి బాండింగ్ ఉన్నది ఎవరు, నయనిక అండ్ విష్ణుప్రియ. వాళ్ళ గురించి ఒకరికి సెట్ ఒకరికి కట్ అంటే ఏం చెప్పింది ఆవిడ, పక్కగా లైట్ రివేలో సరదాగా ఫన్గా ఎవరు నొచ్చుకోకూడదు, రెండు కళ్ళు అని చెప్పింది కదా. అలాగే ఒక కన్ను పొడుచుకో అమ్మ అంటే ఏం పొడుచుకుంటారు, రెండు కళ్ళు అయినప్పుడు. అలాగే అందరూ సేఫే, అందరూ సేఫ్ రీజన్సే చెప్పుకుంటారు. ఇట్లా కాకుండా ఓవరాల్గా నువ్వెవరికి ఇక్కడ హౌస్లో ఉండడానికి అర్హులు కాదు అంటావు, హార్ట్ బ్రేక్ చేస్తావు అంటే ఉన్న 10 మందిలో సెలెక్ట్ చేసి అది పెడితే ఈ నామినేషన్స్ కూడా బాగుంటుంది, ఫుల్ ఫైర్ అయితే వస్తుంది. అట్లా కాకుండా ఇప్పుడు చూసాం కదా, అక్కడ నామినేషన్లు ఏంటి, ఫోమ్ ఇచ్చి గట్టిగా పాయింట్స్ చెప్పమంటే ఎవరికి ఏది బ్యాగేజ్ ఉందో అంత బయట పెడతా ఉన్నారు. అట్లాగే ఇక్కడ కూడా చెప్పుంటే ఆ నామినేషన్స్కి ముందే మరింత పెట్రోల్ పోసినట్టుగా ఆ మంటలు మరింత రేగుతాయి. అట్లా కాకుండా ఇలా చెప్పడం వల్ల అందరూ సేఫ్ ఇచ్చుకుంటూ పోయారు. ఇది ఒకటి. అలాగే ఇందులో ఒకరిద్దరు మాత్రం పక్క గేమ్ ఆడారు. అది ఎవరిది ఏం లాజిక్స్ అనేది కూడా చెప్పుకుంది. నిఖిల్ అలాగే ఇంకొక పర్సన్, దాని గురించి మాట్లాడు. అట్లాగే ఇంకోటి ఏమంటే, సీత గత వారం కూడా వెళ్ళిపోయేటప్పుడు శేఖర్ భాష ఏడ్చిందంటే, ఏం సార్ ఏడవకూడదా అన్నారు. సరే ఫస్ట్ వీక్ బేబక్కని నామినేట్ ఈవిడే చేసి మళ్ళీ ఆ వారం ఆవిడ వెళ్ళిపోతే ఏడ్చింది. సరే అప్పుడు నామినేట్ చేసింది, ఇప్పుడు బాధ వచ్చింది, ఏడ్చింది అనుకుంటే, మళ్ళీ వెంటనే 1 డే 2 డేస్ తర్వాత ఏమనింది, ఆవిడ వెళ్ళిపోయినందుకే ఏడ్చింది అనుకున్న మనమంది కాదంట. మళ్ళీ రేపటి నుంచి నెగిటివ్ క్యారేజ్ చేయాలి, అందరూ ఎవిల్స్లా కనిపిస్తున్నారు, మళ్ళీ మనం ఒకరినొకరు నామినేట్ చేసుకుంటూ నెగిటివ్స్ చెప్పాలి, అందుకోసం ఏడ్చింది. అసలు ముగ్గురు 3 వారాలు ముగ్గురు వెళ్తే ముగ్గురు సార్లు ఏడుస్తూ ఉంటే నాకైతే ఎందుకో అది కరెక్ట్గా ఎమోషన్ కరెక్ట్ కాదేమో, ఒరిజినల్ రియల్ కాదేమో అనిపిస్తుంది. ఏదో వాంటెడ్లీ తెచ్చిపెట్టుకునేదేమో అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ సీజన్ అంతా ఎవరు వెళ్ళిపోయినా బీభత్సమైన ఫైటింగ్లు అయిపోయి గొడవలు అయిపోయినా సరే ఊరిలో ఏడుస్తూనే ఉంటుంది అనేది నాకు అర్థమవుతుంది. అట్లాగే మెయిన్ అభయ్ ఆదిత్య గురించి కూడా చెప్పాలి. నిజంగా ఈరోజు అయితే పశ్చాత్తాపడ్డాడు, చాలా ఫీల్ అయ్యాడు. నాకు కూడా చూస్తే అయ్యో అనిపించింది. కానీ పాపం బ్యాడ్ లక్ ఏంటంటే, ఆయన అన్నాడు కదా హ్యూమర్కి దానికి నాకు తెలియలేదండి, అందరికీ నేను చెప్పి నేనే ఆ లిమిట్ క్రాస్ చేస్తాను, అర్థమైంది అని చెప్పి నిజంగా చాలా మెచ్యూర్డ్గా ఉంటాడు అనుకున్నాం. కానీ చీఫ్ అయిన తర్వాత మెయిన్ ఎక్కడంటే బెడిసి కొట్టేసింది, ఆయన ఏదో కామెడీ చేస్తున్నాను, ఇక్కడ పక్కన ఉండే వాళ్ళందరూ నవ్వడంతో ఆయన మాటలకి ఎవరు వారించలే, శృతి కలిపారు. ఆయన నన్నడిగా క్యాన్సర్ సెల్ అయినట్టుగా అందరూ శృతి కలిపి ఈయన ఒక మాట అంటే దానికి నవ్వడం, వెంటనే ఖండించే, అట్లా కాదు నువ్వు రాంగ్ వెళ్తున్నావు, కరెక్ట్గా అరాకండికి చెప్పుకుంటూ బాగుంది. అందరూ కూడా శృతి కలిపి ఫన్ జనరేట్ నవ్వుతూ ఉండడంతో వీళ్ళే ఎలా నవ్వుతున్నారంటే ఆడియన్స్ కూడా ఇలాగే తీసుకుంటారేమో, ఫుల్ కామెడీ చేస్తానేమో అనుకున్నాడేమో, అందుకే అంటున్నాడు కదా హ్యూమర్ అనుకున్నానంటే, ఆ లైన్ అయితే ఆయనకి తెలియకుండానే క్రాస్ చేసేసాడు. ఈ రోజు అయితే అవుట్ అయిపోయాడు. ఇప్పుడైతే పశ్చాత్తాపడుతున్నాడు. సో నిజంగా బ్యాడ్ లక్. పాపం స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఫిజికల్లో కూడా మంచిగా టాస్కులు 4-5 టాస్కుల్లో బ్రహ్మాండంగా ఆడి గెలిచాడు. వాళ్ళ క్లాన్ కూడా గెలిపించాడు అంతకుముందు టాస్కులు, నిమ్మకాయల టాస్క్, రేషన్ టాస్క్ అని. అలాగే చీఫ్గా కూడా అందరూ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకుని చీఫ్గా కూడా లిక్విడ్ పోసి మరి గెలిపిస్తే వాళ్ళ నమ్మకానికి కంప్లీట్గా రివర్స్లో వచ్చేసారు. అలాగే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇతను అనుకోకుండా అక్కడ హౌస్ మేట్స్ది నమ్మకాన్ని, అట్లాగే ఆడియన్స్ ఇతని మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కంప్లీట్ రివర్స్లో హ్యూమర్ అనుకొని ఇంకేదో అనుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి సో ఈ రకంగా అయితే అవుట్. ఎనీవే క్లారిటీ మాత్రం ఒకటే, అతడు ఏదో బిగ్ బాస్ని తిట్టాడని బయటకు పంపించలేదు, అలా కాదు. 100% ఆడియన్స్ ఓట్ల పరంగానే బయటకు వచ్చాడు, అందులో ఏమీ డౌట్ లేదు. ఎందుకంటే ఫస్ట్ 3 వీక్స్లో చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో బాగా ఎంత వేగంగా కనెక్ట్ అయిపోతే అంత మంచిది ఎవరికైనా. ఇప్పుడు ఏమంటారు దాన్ని, గోల్డెన్ అవర్ అంటారు కదా కొన్ని సందర్భాల్లో హెల్త్ ఇష్యూస్, అలాంటి గోల్డెన్ పీరియడ్ ఇది ఫస్ట్ వీక్ ఎవరికైనా. ఎవరైతే స్ట్రాంగ్ ఫౌండేషన్ పడిపోద్దో అది, అలాంటి గోల్డెన్ అవర్స్, గోల్డెన్ పీరియడ్ ఇదంతా ఈ 3 వీక్స్లో ఇతనికి మిస్ అయిపోయాడు. సో దానివల్ల ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదు కనుక అవుట్ అయిపోయాడు తప్ప అదొకటి. ఇంకోటి చెప్పొచ్చేది ఏంటంటే, సోనియా తన గురించి తను చాలా ఎక్కువ ఊహించుకుంటుందేమో, తను లేకపోతే నిఖిల్ కానీ, మణికంఠ కానీ, ఇంకెవరు అభయ్ కానీ ఎవరు కూడా అసలు ఆడలేరు, నేనే నడిపించాలి వేలు పట్టుకొని అనే భ్రమలో ఉంది. ఆవిడకి అపోహలని తొలగాలి. ఎందుకంటే అక్కడ ఆవిడే అమాయకంగా ఉంది నిజంగా చెప్పాలంటే. నేను లేకపోతే వీళ్ళు ఆట అయిపోద్దేమో, నేనుంటేనే వీళ్ళకి గైడెన్స్ ఏమనుకుంటుంది తప్ప అసలు ఆవిడకి ఇప్పుడు గైడెన్స్ అవసరం. ఇచ్చిన గైడెన్స్, హోస్ట్ ఇచ్చిన గైడెన్స్ లాస్ట్ వీక్ ఇచ్చినా సరే తీసుకోలేక ఆవిడే చెడగొట్టుకుంటుంది. కానీ నిఖిల్, మణికంఠ మాత్రం చాలా ఎక్కువ మైండ్ గేమ్ స్ట్రాటజీస్తో పక్కా వెళ్తున్నారు. ఆవిడ విషయాలన్నీ తెలుసుకునేసరికి హౌస్లో ఉంటుందో బయటకు వస్తే చూద్దాం. ఎందుకంటే ఈ వారం
నామినేషన్లో కూడా ఉంది కనుక సరే మరి ఎవరు వెళ్తారు ఏంటి అనుకో నెక్స్ట్ వీడియోలో అప్పుడు చేస్తా. జర్నలిస్ట్ సతీష్లు ఖచ్చితంగా చూడండి. 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ప్రతి వీడియోకి లైక్ కొట్టినట్టయితే అందరికీ ఎక్కువగా రీచ్ ఉంటుంది కనుక దయచేసి లైక్ కొట్టండి. అలాగే కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇన్స్టా అకౌంట్ కూడా ఫాలో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాం. సరే ఇక ఎపిసోడ్ వైజ్ వెళ్తే నిఖిల్కి ఏమో సెట్ ఎవరికంటే పృథ్వీకి అన్నాడు, మాట వెంటాడు, అర్థం చేసుకుంటాడని. కట్ ఏమో సోనియాకి అని చెప్పాడు, ఫ్లోలో మాటలు విసిరేస్తుందని. అయితే ఇక్కడ నాగార్జున అన్నట్టుగా రెడ్ ఎగ్ ఇచ్చాడు కాబట్టి హార్ట్ బ్రేక్ చేశాడు అని లెక్క చెబుతారు కదా. ఎందుకంటే ఇక్కడ సోనియా కోసం కావచ్చు, ఎందుకంటే ఆ అమ్మాయికి రెడ్ ఎగ్ ఇచ్చాడు ఎప్పటికీ హౌస్ మేట్స్ ముందే గెస్ట్ నువ్వు ఎటు సోనియాకి ఇస్తావాలని. అలాగే మళ్ళీ ఇప్పుడు ఆడియన్స్లోకి పోకుండా ఉండాలని, లేదు నేను గేమ్లా చూస్తా, ఫ్రెండ్షిప్లా చూస్తాను, లేక మైండ్ గేమ్ ఆడుతా ఉన్నాడు, స్ట్రాటజీగా వెళ్తున్నాడు. కానీ నిఖిల్కి అలాంటి స్ట్రాటజీ లేవు, మైండ్ గేమ్ ఆడు అనుకోని ఈవిడేమో గత వారం కూడా నిఖిల్కి ఇలాగే చెప్పింది, నా గైడెన్స్ అవసరం అంటే నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఆమె గురించి ఆమె ఎక్కువగా ఊహించుకొని నేనే లేకపోతే ఏమైపోతారో వీళ్ళందరూ, బిగ్ బాస్ ఏమైపోతుంది, కంటెస్టెంట్స్ ఏమైపోతారో, వీళ్ళకి అసలు మారల్ సపోర్ట్ ఉండాలి, తెలివితేటలు లేవు, స్ట్రాటజీలు నేర్పాలి, అంతా నేను దగ్గరుండి నడిపించాలన్న అపోహలో ఉంది. కానీ ఈమె గ్రూప్ అని చెప్పగానే ఆమె పక్కన చేరి ఒక స్ట్రాంగ్ అపోనెంట్ అయిద్దామో లెక్క ఫ్రెండ్షిప్ పేరుతో ఆమెను కంప్లీట్గా ఆటలో వెనకబడేలా చేసేసాడు చాలా తెలివిగా నిఖిల్కి మాత్రం పక్కా స్ట్రాటజీలు ఉన్నాయి. నేను రెడ్ ఎగ్ చుట్టూ ఎంతమంది ఎన్ని మాటలు చెప్పి ఎలా గేమ్ ఆడాడు చూసాం. అలాగే బయటకు నాన్న అంటుంది సార్, ఆ ఫిజికల్ టాస్క్ వచ్చేసరికి ఎలా బయటపడ్డాడు కూడా చూసాం. బట్ తెలియట్లేదు. అలాగే మరి పృథ్వీకి ఎందుకు ఇచ్చాడంటే మొన్న రెడ్ ఎగ్ ఇవ్వలే, ఆయన కూడా వచ్చి అడిగాడు రెడ్ ఎగ్ నాకు ఎందుకు ఇవ్వలేదు అంటే నువ్వు అగ్రెసివ్ అవుతావు అన్నాడు. సో రీజన్స్ చెప్పేసాడు. అట్లాగే లాస్ట్ వీక్ కూడా ఆయన నామినేట్ చేశాడు. సో గత వారం నామినేట్ చేసి ఈ వారం రెడ్ ఎగ్ కూడా ఇవ్వకపోతే మరి ఖచ్చితంగా ఇప్పుడు కూడా కట్ అని చెప్తే నిజంగా పృథ్వీ కట్ చేసేస్తారనే ఉద్దేశంతో జాగ్రత్తగా సేఫ్ ప్లేలో ఇచ్చాడు, అది అందులో డౌట్లే. అలాగే తర్వాత ఇంకా సీత, నైనికా విష్ణువులు అంటే ఏం చెప్పిద్ది ఆమె, ఎవరు కట్ట ఎవరు ఇద్దరు 2 కళ్ళు అంతే, ఆమెకి సెట్ ఇవి అర్థం చేసుకుంటుంది, బాండింగ్ ఉంది, ఇంతే సింపుల్ లాజిక్స్, పెద్ద రీజన్స్ ఉన్నాయి ఏమీ లేదు, సేఫ్గా చెప్పుకుపోయారు. అలాగే మణికంఠ సోనియాతో సెట్ అంటే గత వారం డలుగుంది, నేనే అర్థం చేసుకోలే బట్ ఇప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది. అలాగే నిఖిల్కేమో కట్ టాస్కుల్లో ఫిజికల్ అయితే కంట్రోల్ చేయలేదంటే ఇక నాగార్జున అంటారు కదా, వాళ్ళ టీం కోసం ఆడతారా నీ కోసం ఆడతారా, నీ టీం కోసం వదిలేయాలంటే ఎస్ అది ఒక రకంగా వదిలేయడమే బెటర్ ఆయన గురించి. అంటే ఫిజికల్ టాస్క్లు అయ్యేటప్పుడు కంట్రోల్ చేయాలి, మరి చేసేటప్పుడు చేస్తేనే ఆయన ఎలా చేశాడు, ఎలా ఆడే విధానం కూడా చూడాలి. తన ప్లాన్ ఎవరిని కంట్రోల్ చేయలే, దాని విషయంలో నాగార్జున కూడా అస్సలు అడగలేదు, అంత రూడ్గా ఆడిన చాలా మంది అనుకుని నేను ఎపిసోడ్ రివ్యూలో కూడా ఇదే చెప్పా, అడగకూడదు. ఎందుకంటే ఈ 3 వారాల్లో నిఖిల్ ఏమైనా ఓపెన్ అయ్యాడు, కంప్లీట్గా మాస్క్ తీసి పక్కన పెట్టి ఆడాడు, ఏదైనా ఓపెన్ అయ్యాడంటే ఈ 2 రోజుల టాస్క్లోనే బయటపడింది. ఆ రెడ్ ఎగ్ ఇచ్చేటప్పుడు ఎవరితో ఎన్ని రకాలుగా ఆ సోనియాకి ఇవ్వడం గురించి ఎలా చెప్పాడో 5గురితో 5 రకాలుగా చెప్పాడు, అదొకటి ఓపెన్ అయింది, మైండ్ గేమ్ ఎట్టా ఆడుతున్నాడని. అట్టగా ఫిజికల్ టాస్క్లో ఎంత రూడ్గా వెళ్ళాడు, బయటకు నాన్న మనకి ఆర్టిస్టులు తగిలితే పడితే తలకి దెబ్బలు తగిలితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అయినా కూడా ఆ కింద మీద చూడకుండా ఆడి ఇవన్నీ బయటపడ్డాయి. ఇప్పుడు ఒక్కసారి సోనియా నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అని ఒకే ఒక మాట అనేది దానికి ఆవిడతో ఫ్రెండ్షిప్ చేసి సేఫ్ గేమ్లోకి వెళ్ళిపోయాడే. ఇక నాగార్జున ఒక్క హింట్ ఇచ్చినా నీ ఆట గురించి అని, ఇప్పుడు మణికంఠ కూడా అందుకే చెప్పారు, మరి నీకోసం ఆయన ఆట వదిలేస్తాడా, ఆయన అలాగే ఆడాలి, చెలరేకపోవాలి, కంప్లీట్గా ఓపెన్ అవ్వాలి, బయటపడాలి, బరస్ట్ అవ్వాలి, అప్పుడే కిక్ వస్తుంది. పైగా ఈ 2 రోజుల్లో టీఆర్పీ కూడా అదిరిపోయింది ఈ 18-20 రోజుల్లో. సో ఇంకా ఓపెన్ అవ్వాలి, బయటపడాలి, అందుకోసం ఆ మాట అన్నారు తప్ప ఆయనకి తెలుసు నిఖిల్ ఎలా ఆడాడో ఎలా ఆడకూడదో, ఆడిన విధంగా ఎంత హట్టింగ్ అనిపించింది తెలుసు, కానీ అడగలే ఆయన ఇంకా బయటపడాలని. ఓకే, నెక్స్ట్ వన్ నబిల్, ఆదిత్యకి సెట్ అంట, పక్క సేఫ్ రీజన్ అన్ని అబ్జర్వ్ చేసి అన్నలా సజెస్ట్ చేస్తాడని. ఇక నైనిక పక్క క్లాన్కి వెళ్ళాక మాట్లాడట్లేదు, తక్కువ మాట్లాడుతుందని, ఇద్దరు మాట్లాడుకోవట్లేదు, ఇద్దరు కంటెంటే రావట్లే, నబిలి తక్కువ కాదు, నైనిక తక్కువ కాదు, ఇద్దరు కూడా మాట్లాడితే ముచ్చలు రాలిపోతాను అప్పుడప్పుడు ఇలా వచ్చిపోతూ ఉంటారు. బట్ నామినేషన్లో మాత్రం రేపు నబిలి అయితే రచ్చరంబోలో చేశాడు. అలాగే నెక్స్ట్ వన్ విష్ణు సీతతో సెట్, అలాగే ఎందుకంటే ఫుడ్ పెడితే సేఫ్ రీజన్ స్టార్టింగ్ చెప్పే కదా, సేమ్ పృథ్వీతో కట్టు విరగొట్టలేను కానీ ఇంకా సెట్ అవ్వాలంటే ఇంకా ఫ్లట్ చేయాలన్నట్టే ఈ రకంగా కొంత ఏదో ఫన్ అస్సలు లేని దగ్గర, ఏ మొక్క లేని దగ్గర ఏదో కల్పవృక్షం అన్నట్టు ఇక్కడ ఏ మాత్రం ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఈ ఫ్లట్టింగ్ లేని దగ్గర కొంత ఈవిడైనా సరే ఆ మాత్రమైన ఫన్ ఆఫ్ ఫ్లట్ ఏదో ఒకటి జనరేట్ చేస్తుంది, ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి అవి కూడా నచ్చుతాయి కనుక ఆ రకమైన ఎంటర్టైన్మెంట్ అనుకోవడమే. నెక్స్ట్ వన్ నైన్కి సేమ్ సీత తన ఫ్రెండ్, అలాగే నిఖిల్తో క్లియర్గా చెప్పాలని అంత బాండ్ లేదు అని చెప్పేసి ఓపెన్గా చెప్పలేకపోతే ఆయనకి సెట్ అనేది. అలాగే సోనియాతో నాకు అపోనెంట్ కాబట్టి సోనియాకి ఆయన ఫ్రెండ్ కాబట్టి నేను చెప్పింది. కానీ ఇక్కడ నైనికా కోసం నిఖిల్ గురించి మనం నెక్స్ట్ నామినేషన్లో ఒక అప్డేట్ చెప్తా, దాని గురించి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. తర్వాత నిఖిల్ కూడా టైం ఉండదులే అమ్మ అలక తీర్చేసరికి టైం అవుట్ అంటే ఆయన అవసరం కొద్దీ వెళ్ళాడు, ఆ ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు, అందుకే అడిగినా సరే ఆట ఆ రకంగా ఆడుతున్నాడు, తెలివిగా అతను ఆడుతున్నాడు.
అంతే. అక్కడ అర్థం కానిది అమాయకత్వం కనిపించింది నాకు మాత్రం సోనియానే. తర్వాత ప్రేరణ సెట్ ఏమో అభయ్‌కిస్తది. చీఫ్‌గా నన్ను గేమ్‌లో పేషెన్సీ నేర్పాడు. కామ్ డౌన్, కూల్ డౌన్ అన్నాడు. నిజం అక్కడ ఆయనన్నిటికి నీకు నేర్పాడు, ఆయన తెప్పాడు అంటే నిజంగా ఆయన హ్యూమర్ అనుకున్నాడు. పేషెన్సీ వెళ్ళిపోతున్నాడా? ఏం జరుగుతుంది? ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది మర్చిపోయి పాపం నిజంగా అది ఆమెకి నేర్పి అతడైతే సహనం కోల్పోయాడు నిజంగా ఆ విషయంలో. నెక్స్ట్ మన ప్రేరణ కట్టేమో ఎస్మికి ఫస్ట్ నామినేషన్‌లో నా ఫ్రెండే కదా అని హార్ట్ బ్రేక్ చేసింది. సో, అని చెప్పేసి స్మార్ట్ ప్లేయర్ ఇక్కడ అని చెప్పి ఆవిడకి కూడా చెప్పింది. ఎనీవే నేను చెప్పినట్టుగా ఫ్రెండ్స్ మధ్య ఏముంటది అంత. అపోనెంట్ కంప్లీట్‌గా వదిలేస్తే అప్పుడు ఫైటింగ్‌లు గట్టిగా వచ్చేవి. మరింత మంట రేగేది నామినేషన్‌లో. బట్ అక్కడ చేయకపోవడం వల్ల ఇలాగయిందనమాట. తర్వాత పృథ్వీ, విష్ణు కట్టం నా హార్ట్ బ్రేక్ చేసింది. యస్మి కూడా సెట్ అనంట. ఎందుకంటే ఇద్దరికీ ఇవ్వాలని ఉందన్నట్టుగా ఇతని చుట్టూ నిజంగా అక్కడ ప్రేరణ అంటది కదా! వీడికి ప్యాంపరింగ్ ఎక్కువైపోయిందండి. అంటే విష్ణు అంటది కొంతమందికి అలా నడుస్తదండి. సూడితో పుడతారన్నట్టుగా నిజంగానే. ఇతనికి కూడా ఇది దెబ్బే. ఎవరికి? పృథ్వీకి కూడా. ఎందుకంటే ఒక పక్కేమో విష్ణుప్రియ ప్యాంపరింగు, నయనిక ఫ్రెండ్లీగా ఉంటది. సీత ప్యాంపరింగు, అటు ఎవరు యష్మి కూడా అంత అపోనెంట్‌గా చూడట్లేదు. ఆవిడ కూడా కొద్దిగా పాజిటివ్ వైబ్‌తోనే ఫ్రెండ్లీగా చూస్తా ఉంది. అటు చూస్తేమో నిఖిలు అలాగే సోనియా ఇంతమంది ఉంటే ఇంకెవరిని నామినేట్ చేస్తాడాయన? ఆయనకి అందరూ ఫ్రెండ్స్, ప్యాంపరింగ్, కేరింగ్ ఎక్కువైపోతే నామినేషన్‌లో అప్పుడు ఏదైనా పాయింట్ గట్టిగా చెప్పాల్సొచ్చేసరికి సీరియస్‌గా, స్ట్రాంగ్‌గా యెస్ ఇది గేము అని చెప్పలేని పరిస్థితి వస్తది ఆయనకే. అందరూ ఫ్రెండ్స్, బాండింగ్, ప్యాంపరింగ్ అంటే స్ట్రాంగ్‌గా ఆడలేడు. వీక్ అయిపోతాడు. అప్పుడు సిల్లీ సోది రీజన్‌లన్నీ చెప్పుకొచ్చి నామినేషన్‌లో గాని చెప్పుకోవాల్సొస్తది. అప్పుడు ఆడి ఇది ఒక రీజనా బాబు? ఇది ఒక రీజనా? అందరూ నీకు ఫ్రెండ్స్ అని చెప్పేసి అదొక రీజన్ తెచ్చావు అన్నట్టు అయిపోతది. సో, అతనికే నష్టం ఈ ప్యాంపరింగ్‌ల వల్ల, కేరింగ్‌ల వల్ల. సీరియస్‌నెస్ ఉండదు గేమ్‌లో. ఆడలేడు టఫ్ ఫైట్ ఇవ్వలేడు. నెక్స్ట్ వన్ సోనియా. మణికంఠకు సెట్ అంటది ఏమంటే తమ్ముడిలో కనెక్ట్ అయ్యాడు. తనకు నా గైడెన్స్ అవసరం, ప్రెజెన్స్ అవసరం. నేను లేకపోతే ఏమైపోతాడో అమ్మాయికి బాలుడు అన్నట్టు చెబుతోంది అక్కడ. అంటే తన గురించి తను ఎక్కువగా ఊహించుకుంటుంది. నేను గైడ్ చేయకపోతే వీళ్ళు అసలు ఆడలేరు, అడుగు ముందుకు వేయలేరు, స్ట్రాటజీ తెలియదు, తెలివి లేదు, పాడు లేదు, అమాయకులు అన్నట్టుగా. అలాగే అభయ్‌కి కూడా నా అవసరం ఉండదు. ఇక్కడ అభయ్‌కి మణికంఠ కూడా నీ అవసరమే. అభయ్‌కి కూడా నీ అవసరం అంటే నీ అవసరం అనేది చాలా అది ఇంకా ఏమంటారు దాన్ని? సర్వరోగ నివారణే. అదొక మంత్రదండం. నేనే ఉండాలి, నేనే ఆడించాలి, నేను లేకపోతే ఇలా ఆడలేరనే భ్రమలో, అపోహలో ఉంది. తన గేమ్ తను ఆడగలడు, మెచ్యూర్డ్. బట్ ఆయనకి నా అవసరం ఉండదు. అంటే కొన్ని విషయాల్లో క్లారిటీ ఉండదంట. తన అవసరం లేకపోయినా. అసలు ఎంత అమాయకంగా మాట్లాడుతుందంటే సేమ్ నిఖిల్ విషయంలో గాని, ఈ మణికంఠ విషయంలో గాని ఇలా అనుకోవడం అపోహ. వాళ్ళిద్దరూ చాలా మైండ్ గేమో, చాలా ప్లాన్డ్ గేమో, చాలా స్ట్రాటజీగా ప్రతిదానికి ఒక క్యాలిక్యులేటెడ్‌గా నిఖిలు, మణికంఠ ఆడుతున్నారు. ఇక్కడ ఆ క్యాలిక్యులేషన్స్, ఆ ప్లాను, ఆ మైండ్ గేము, ఆ స్ట్రాటజీలు లేకుండా ఆడుతున్నది సోనియానే. కానీ ఆమేమనుకుంటుంది, అయ్యో! నిఖిల్‌కి నా నీడుంది. అలాగే మణికంఠకి నేను ఉండాలి, అవసరం ఉంది. వీళ్ళని నేనే ఆడించాలి. వాళ్ళకి సలహాలు, సూచనలు, సంప్రదింపులన్నీ ఒక అడ్వైజర్‌గా మారిపోవాలనుకుంటుందే తప్ప, ఆవిడ గురించి ఆవిడ ఎక్కువ ఊహించుకొని, నిజంగా ఆవిడదే గేమ్ స్పాయిల్ అయితుంది తప్ప, వాళ్ళకి ఈమె అవసరం ఏమాత్రం లే. ఈమె ఉన్నా లేకపోయినా ఆళ్ళు బ్రహ్మాండంగా ఆడతారు. వాళ్ళకి ప్రతి దానికి స్ట్రాటజీ లెక్కలేసుకుంటూ ఆడుతున్నారు వాళ్ళు. ఈవిడికి అవి లేకుండా పోయింది. అలాగే అభయ్ కట్టేమో ప్రేరణకి గేమ్‌లో కూడా చాలా స్ట్రాంగు. కానీ ఆడకముందే టెన్షన్ పడి అది పెద్ద రీజనే గాదు. అలాగే అభయ్, యష్మికేమో ఈమె ఎక్కడ ఎమోషన్ అవ్వాలి, ఎక్కడ అవ్వకూడదో తెలుస్తది. క్యాలిక్యులేషన్ ఏదో చెప్పాడు చెప్పాడు తప్ప పెద్ద కాజెసే కాదవి. రీజన్సే కాదు. అలాగే ఆదిత్య హార్ట్ ఏమో నబీల్‌కి తను ఇచ్చాడు, ఇచ్చేసాడు అంతే సింపుల్. వింటాడు మాట, మణికంఠ మాట వినడట. ఈ పెద్ద రీజన్స్ కాదు అంతే. అలాగే యష్మి గూడా నిఖిల్‌కేమో సెట్ లో ఫీల్ అయితే అర్థం చేసుకున్నాడు. పృథ్వీ అసలు అర్థం చేసుకోడు. ఒకటికి 100 సార్లు చెప్పి నా ఫీలింగ్స్ ఎలా అర్థం చేసుకోడు. సో, ఆప్షన్స్ లేక ఇచ్చానన్నాడు కదా! నేను ఇందాక చెప్పా కదా! ఆ ప్యాంపరింగ్, కేరింగుల్లో ఈమె ఒక ఆమె ఉంది. సో, ఇలా ఉంటే కష్టం. అయితే ఇంకోటి క్లారిటీ ఉందిలే ఈమెకి మొన్న మణికంఠ సారీ ఈ సోనియా అలాగే పృథ్వీ మాట్లాడుకున్నారా? ఈ అమ్మాయికి భయం కదరా! ఏదైనా బాండింగు, కనెక్షను, ఎఫెక్షను స్ట్రాంగ్ అయిపోతే ఆటలో ముందుకు వెళ్ళడమని అది మాత్రం ఆ క్లారిటీ ఉంది. అందుకే ఆవిడ ఇంతవరకు ఆ జోన్‌లో ఉంది. ఇలాంటివి ఏం పెట్టుకోకుండా ఆట ఆడడానికొచ్చి ఆట మాత్రమే ఆడతానన్నట్టు ఒక క్లారిటీతో స్ట్రెయిట్ ఫార్వర్డ్ దూసుకుపోతుంది. అలాగే మణికంఠ ఇక్కడ సేవ్ అయ్యేటప్పుడు యష్మి క్లాప్స్ కొట్టి సెలబ్రేట్ చేసి హగ్ ఇచ్చి అంటే మనసులో ఆమెకి ఏమి ఉండదు. మాటల్లో నాటి ప్రతిసారి అంటది కదా! నేను ఉన్నంత వరకు ఆయన నామినేట్ చేస్తా. నిజంగా ఆవిడకి అది అంత గట్టిగా ఉంటే ఇక్కడ ఇలా సెలబ్రేట్ ఆయన సేవ్ అనంగానే చాలా హ్యాపీ ఫీల్ అయింది. అయ్యో! సేవ్ అయిపోయాడు అని ఏమాత్రం ఫీల్ అవ్వకుండా. అంటే ఏదనిపిస్తే అది చెప్పేస్తది తప్ప మనసులో ఒకటి బయట ఒకటి ఉండదనేది అర్థమైతుంది. ఆయన కూడా కన్‌ఫ్యూజ్ అయ్యాడు. నాకేం అర్థం కావట్లేదే. కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటే నిన్న వీడియో చూపించారు. గట్టిగా వార్నింగ్ ఇచ్చారు హోస్ట్ ఇలాంటివి తగ్గించుకో. ఇంకొకలా హర్ట్ అయినప్పుడు కాదు భయపడ్డాడు. అమ్మో! ఆడియన్స్‌కి ఇలాంటి రీచ్ అయితే ఖచ్చితంగా నెగెటివ్ అయిపోద్దని. సో, అందుకే నాకేం అర్థం కావట్లేదు. నేను 3 వారాలు ఎలా సేవ్ అయిపోయినా పైగా వారం అంతా భయపడ్డాడు. 3 వారాలు నామినేషన్‌లో ఉన్నా. ఈ వారమైనా ఫ్రీ అవుదాం, రిఫ్రెష్ అవుదాం, రిలాక్స్ అవుదాం అంటే అవ్వట్లేదని. సో, 3 వారాలు నన్ను సేవ్ చేశారా? పైగా ఈ వీడియోలో నాకు చూపించి అంత వార్నింగ్ ఇచ్చా కూడా సేవ్ చేశారంటే అయ్య బాబోయ్! కాస్త జాగ్రత్తగా ఆడుకోవాలనే భయమైతే కనబడింది.
విష్ణుప్రియ ఆడియన్స్ పాదాలందరికీ అంట. ఆడియన్స్ అందరికీ లేకపోతే ఆడియన్స్ అందరి పాదాలకి అనకుండా కన్ఫ్యూజ్ అవుతుంది. లాస్ట్ రౌండ్ పృథ్వీ, అభయ్ ఉంటారని నిన్ననే నేను చెప్పా. లాస్ట్ రౌండ్‌లో పృథ్వీ, అభయ్ ఉంటారు ఎలిమినేటర్ రౌండ్‌లో. సో, అభయ్ లాస్ట్ అవుట్ అయితేనే అదే జరిగింది. అలాగే ఇక్కడ మరొకసారి క్లారిటీ ఇచ్చారాయన. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం అభయ్ ఎలిమినేట్ అని. అందులో డౌట్ లేదు. రెడ్ కార్డ్ వల్ల కాదు. ఆయన బిగ్ బాస్‌ని తిట్టినందుకు కాదు. ఖచ్చితంగా ఆయన ఓటింగ్ ప్రకారమే లిస్ట్‌లో ఉన్నాడు. నా ఎవ్రీ వీక్ మార్నింగ్, ఈవినింగ్ పెట్టే నేను అప్డేట్ అనాలిసిస్ ఓటింగ్ చూస్తే క్లారిటీ వచ్చేస్తది. ఎవరు డేంజర్‌లో ఉన్నారో పక్కా చెప్పేస్తా. ఇప్పుడు ఈ వారం 4th వీక్ నామినేషన్ కూడా దీని తర్వాత వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తాయి. ఎవరు వెళ్తున్నారన్నది. అయితే అక్కడ అన్నిటికి టాలెంట్ ఎంత ఉన్నా ప్రేమించే ఆడియన్స్ మన బిహేవియర్ చూస్తారంటే అప్పుడు అంటున్నాడు కదా! హ్యూమర్‌కి వేరే దానికి ఆ బార్డర్ నేను అందరికీ చెప్పి క్రాస్ అవుట్ అంటే నిజంగా అది బ్యాడ్ లక్ అయింది. మరి ఏ సెన్స్‌లో అది ఏ మూడ్‌లో ఏ ఫ్లోలో వెళ్ళిపోయాడు కానీ రాంగ్ ట్రాక్‌లోకి వెళ్ళిపోయాడు. దిద్దుకునేసరికి ఆయన బ్యాడ్ లక్ ఏంటంటే ఒకవేళ ఈ వారం నామినేషన్‌లో లేకపోతే ఇంత గట్టిగా వార్నింగ్ ఇచ్చిందానికి వచ్చే వారం కంప్లీట్ సెట్ అయిపోయేవాడు. ఆయన దురదృష్టం ఏంటంటే ఈ వారం సెల్ఫ్ నామినేట్ చేసుకొని నామినేషన్‌లోకి రావడం, అట్ ది సేమ్ టైమ్ చీఫ్ కావడం, అట్ ది సేమ్ టైమ్ ఇలా బిగ్ బాస్ మీద ఏది పడితే అది అనేయడం వల్ల అన్నీ కర్ణుడి చావుకి 100 కారణాలు, 1,00,000 కారణాలు అడిగి ఇవన్నీ కలిసి వచ్చి ఆయన దురదృష్టం కొద్దీ వచ్చి లేదంటే ఈ వారం నామినేషన్‌లో లేకపోతే ఇదే బిహేవియర్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి ఇంత గట్టిగా వార్నింగ్ ఇచ్చిందానికి, కోటింగ్ ఇచ్చిందానికి కంప్లీట్‌గా ట్రాక్ చేంజ్ అయిపోయి 100% ఎఫెక్ట్ పెట్టేవాడు. ఆడేవాడు. ప్రూవ్ చేసుకునేవాడు. ఆడియన్స్ కూడా ఎక్స్‌క్యూజ్ చేసేవారు. సర్లే లాస్ట్ వీక్ అలాగే ఇక్కడ ఆయన దురదృష్టం కొద్దీ నిజంగా ఎట్లయితే వచ్చేసాడు. మొత్తానికి హౌస్‌లో కూడా స్ట్రాంగ్ అనుకున్నారు. ఆడియన్స్ కూడా అనుకున్న అంచనాలకు తగ్గట్టుగా కొంతవరకు ఉన్నాడు గానీ, ఈ వారం బ్యాడ్ లక్. ఆయన నిజంగా అనుకుని చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ వన్ 3 రోజెస్ బ్లాక్ అంటే విష్ణుప్రియకి పదాలు అనేస్తుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో పుణ్యస్త్రీ కావచ్చు. అవతల వాళ్ళు అన్నారు తర్వాత అనిందే కాదు. మనం అనకుండా ఉంటే ఇంకా మైలేజ్ వస్తది కదా! ఆవిడ అన్నాక ఈవిడ అనిందని కాదు. ఈవిడ నోటంటే కూడా అమ్మా నువ్వు అలా అనేసి నేను హర్ట్ అయ్యా అనేసి ఉంటే బాగుండు. ఆ పుణ్యస్త్రీ లేకపోతే పతివ్రత ఇట్లా అనుకుంటా బెటర్ అది కూడా. అలాగే సేమ్ మంచిగా మణికంఠకు కూడా చెప్పాడు. ఇద్దరు విషయాలు నువ్వు దూరకరా బాబు. దయచేసి దూరంగా ఉండు. ఆయన మేలు కోసం చెప్పాడు. అది మంచి ఫీడ్‌బ్యాకే. పృథ్వీ అగ్రెసివ్. యెస్. అగ్రెసివ్ అయితే దానివల్ల లాభం అయితే క్లాన్‌కి వస్తుంది. కానీ అతడికి నామినేషన్‌లప్పుడు సేవ్ చేయట్లే. స్వాప్ చేయాలన్నప్పుడు కూడా చేయట్లే. ఈ రెడ్ ఎగ్ ఇలాంటి బెనిఫిట్స్ వచ్చేటప్పుడు ఇవ్వట్లే. ఇతడి కష్టంతో, ఇతడి ప్రయత్నంతో క్లాన్‌కి బెనిఫిట్ అయితున్నా ఇండివిడ్యువల్‌గా వచ్చేసరికి మాత్రం ఇతనికి ఆ బెనిఫిట్ అనేది దక్కట్ల. కానీ అగ్రెసివ్ వల్ల నష్టం అయితే మాత్రం అందరూ వేలెత్తి చూపుతారు. తన క్లాన్‌లో, అపోనెంట్ క్లాన్‌లో అందరూ చూపుతారు. సో, మంచి పాయింట్ చెప్పాడు. మరి పృథ్వీ కూడా అర్థం చేసుకుంటాడో, ఆలోచిస్తాడో తెలీదు మరి. నేను ఆదిత్య చెప్పినట్టుగా ఇది వాడట్లేదని లెక్క ఇకనైనా వాడతాడో లేదో చూద్దాం. ఇలాగ నిఖిల్ క్లోజ్ ఫ్రెండ్ అని రెడ్ రోజ్ ఇచ్చాడు. అలాగే సోనియా, నబీల్ కూడా మంచి ఫ్రెండ్, కేరింగ్ సో అండ్ సో అని చెప్పి వాళ్ళకి ఇచ్చేసాడు. నబీల్ ఏమో ఫిజికల్ టాస్క్‌లో కూడా నడుము నొప్పి ట్రోఫీ ఎత్తేంత వరకు ఉండాలని యెస్. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. మరి అలాగే ఉంటే మంచిది. ఇంతవరకే బాండింగ్‌లు, ట్రాక్‌లు అలాంటివి ఏమి లేకుండా గేమ్ ఆడడానికి వచ్చానన్నట్టు ఈయన కూడా ఉన్నాడు ఫుల్ క్లారిటీతో. ఈ కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి. ఫిజికల్ టాస్క్ నడుము నొప్పి ఎత్తి నేను ట్రోఫీ ఎత్తేంత వరకు ఉండాలి అని లెక్క బాగుంది. సీత కోసం రాఖీ కట్టడం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇవి హైలైట్స్. మరి మీకేమనిపించింది? లైక్, కామెంట్ మర్చిపోకండి. అటుగా జర్నలిస్ట్ దిశలో నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోలో నామినేషన్‌కి సంబంధించి ఫుల్ అప్డేట్స్, ఫుల్ డీటెయిల్స్ ఇస్తా. 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయడం అయితే మర్చిపోకండి.